శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः ప్రీత్యర్థం మమ. అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశైలరా,
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆది వరాహ క్షేత్రంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి తిరుమల దివ్యక్షేత్రం నుండి ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయా ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయుతం అని చెప్పి అంటారు వేదాంత దేశికుల వారు. ఆ శేషాద్రి పర్వతం మొత్తము కూడా స్వామివారి యొక్క కరుణ అనేటువంటి రసము ఘనీభవించి, ఎలాగైతే చెరుకు రసం ఘనీభవిస్తే పటిక బెల్లంగా మారుతుందో ఆ విధంగా శ్రీనివాస ప్రభువు యొక్క కరుణ అనేటువంటి రసం ఘనీభవించి ఆ శేషాచల పర్వతంగా మారిందా అన్న రీతిలో ఆ వేదాంత దేశికుల వారు వర్ణిస్తారు. ఆ విధమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు మనం భగవన్నామ స్మరణాన్ని చేస్తూ కలౌతు స్మరణాన్ముక్తి అన్నారు కాబట్టి నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అన్న రీతిలో భగవన్ నామస్మరణం తప్పితే ఈ కలియుగంలో మనల్ని ఏది కూడా తరింప చేయలేదు. కాబట్టి అటువంటి భగవన్నామ స్మరణాన్ని చేస్తూ నయనానందకరంగా స్వామివారి యొక్క రూపాన్ని వీక్షిస్తూ ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఉన్న అంతరార్థాలను తెలుసుకుంటూ జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. ఇప్పుడు ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఇటువంటి వైదిక కార్యక్రమాలను మనం వీక్షించడం ద్వారా మన పురాకృతములైనటువంటి పాపములు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా పరమాత్మ దూరం చేసి మనకు పుణ్య ఫలాలను అనుగ్రహిస్తారు అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిత్య నైమిత్తిక కైంకర్యములన్నీ నిర్వర్తించేటువంటి ఆ అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో శుచిర్భూతులై ద్వాదశోర్ధ్వపుండ్రాలు ధరించి స్వామివారి యొక్క కైంకర్యాన్ని ఎలాగైతే నిర్వర్తించాలి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉందో ఆ విధంగా సర్వలక్షణ సంపన్నులై శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా స్వామికి కైంకర్యాలను నిర్వర్తించడానికి వారు స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనము నిత్యము వీక్షించడం ద్వారా ఆ కరుణామూర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క కృప మనందరికీ కూడా కలుగుతుంది అని చెప్పి మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్న రీతిలో ఆ యొక్క స్వామివారు శ్రీవైకుంఠం యందు విరక్తి చెంది ఈ భూలోకానికి విచ్చేసి భక్తజనులందరినీ కూడా రక్షించడానికై వైకుంఠంలో నిత్యము శేషశయ్యపై ఉండేటువంటి పరమాత్మ శేషాచలమందు కళ్యాణాన్ని అందుకుంటూ ఉన్నాడు. నమస్కరిద్దాం. అక్షతే కాశ్యపమావాహగామి తండులే రవిమావాహగామి ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రగల్పగామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతాత్వం మహితో న శంభో. వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విపధానామనాదిః. యామేషుస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానపాగినమావాహయామి, తత్పత్నీం సూత్రపతిమావాహయామి, వామే జగామావాహయామి. सूत्रवती जगासमेत श्री विश्वक्सेनाय नमः. पुष्पेण आसनं प्रकल्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाय नमः. गुडोपहारं निवेदयामि, पानीयं समर्पयामि, ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये. वाच्यतां सुपुण्याहं करोमि.
కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్కతగతో వృతాని పస్పశే ఇంద్రస్య గజ్యः సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరగः దివి వచక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాక్రవాకం సస్సమింధతే విష్ణోరిగత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సద ద్రవిణోదా వీరవతీ మిషన్నో ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః భద్రం కర్ణే విశ్వనగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్త్రీరంగైస్తుష్టుభాగం సస్తరోభిర్విగశేమ దేవహితం యదాయుః శుతమిన్న శురదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుదా గురుగంతోః అదితిర్ద్యౌరతిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథి పంచజనా అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పత్కురు వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కురువేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదస్స వీరాः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగోపవస్థాన ఊచ్చేత ధాతనాం మహేర్ణాగచక్షుషే యోవశ్వదమోరసస్తస్య భాజగతే హనః పుషతీర్యవ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షగా గజన్వథాం ఆపో జనగథాచనః ఓం పవమానస్సువర్చనః పవిత్రేణ వితర్షణిః యప్పోతాస పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీద్యతే అగ్నే క్రత్వా క్రతుః కుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతి దేవ్యాగాత్ యస్యై భక్వేస్తనవో వీతపృష్ఠాః తగామదంతస్స ధమాత్యేషు వయగ్గస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనేశ్వరోమగో భూః ద్యావా పృథివీ భగసాపగోభిః ఋతావరీగ్నిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాहि మాం येन దేవా అపునతాం येनापो దివ్యంగశः తేన దివ్యేన బ్రహ్మణాం ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరథ్యేతి ఋషభిः సంభృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షూరకం సర్పిర్మధోదకం పావమానీ స్వస్తిగనీః సుతుఘాహి హృతశ్చుతః ఋషభిः సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతకం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శుధోత్యామగం హిరణ్మగం తేన బ్రహ్మ
ब्रह्मविदोभगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमुणाभिपुनातमां जातवेदामोर्जगन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं शन्नो अस्तु त्रिपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिश देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशमासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यजन्तोः तमक्रतुं पश्यतिवीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चलन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्किन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुरप्पात्यर्घ्यागमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। మహోత్సవంలో సింహాసనంపై వేంచేసి చక్రవర్తులకే చక్రవర్తిగా ఆ శ్రీనివాస ప్రభువు యొక్క రాజసాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం అన్న రీతిలో ఈ జగత్తు మొత్తాన్ని కూడా పాలించేటువంటి భూపాలకులు అనేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చక్రవర్తి, భూపాలకులకే భూపాలకుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి శ్రీనివాస ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై తిరుమల క్షేత్రంలో కొలువయ్యుండి నిత్య నిరంతరము ఎన్నో సేవలను అందుకుంటూ భక్తజనుల అభీష్టాలన్నీ నెరవేర్చడానికై భక్తుల యొక్క తాపపాపములు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దూరం చేయడానికై కళ్యాణ వెంకటేశ్వరుడిగా శ్రీభూదేవులతో వైవాహిక మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికై సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో వేంచేసి మనందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా అనుగ్రహ కటాక్షాన్ని వర్షింపచేస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా ఆచార్య స్వామి వారు భగవత్ ప్రార్థనాన్ని నిర్వర్తించి విశ్వక్సేనారాధన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఆరంభే కర్మణా పుష్టి విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఏదైనా ఒక కర్మని ఆరంభించేటప్పుడు ఆ కర్మ పరిపూర్త్యర్థమై ఏ విఘ్నాలు కూడా ఆ కర్మకు దగ్గరికి రాకుండా ఉండడం కోసమే విశ్వక్సేనుణ్ణి ఆరాధించమని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ విశ్వక్సేనుణ్ణి ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి ఇప్పుడు సద్యోంకురార్పణం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సప్తగ్రామ్యా సప్తచారణ్యకా అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. నవధాన్యములు అంటే మనం సాధారణంగా 9 రకాలైనటువంటి ధాన్యాలు అనుకుంటాం. కానీ మొత్తం 14 రకాలైనటువంటి కొత్తగా వచ్చినటువంటి ధాన్యం ఏవైతే ఉంటాయో వాటిని నవధాన్యములు అని చెప్పి అంటారు. నవ అంటే కొత్తవి అనేటువంటి అర్థం. అటువంటి కొత్తవైనటువంటి ధాన్యాలను అక్కడ ఉంచి ఆ ధాన్యాలకు అధీశుడైనటువంటి సోముణ్ణి ఆరాధన చేసి 5 పాలికలను ఏర్పాటు చేసి బ్రహ్మ మొదలుగా ఉన్నటువంటి లోకపాలకులను ఆ యొక్క పాలికలలోకి ఆవాహన చేసిన తర్వాత ఓషధీ సూక్తం అనేటువంటి వేద సూక్తముతో దర్భలతో ఆ యొక్క నవధాన్యాలను అభిమంత్రించి ఆ బీజావాపనం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించడం ఈ అంకురార్పణ కార్యక్రమంలో నిత్య నిరంతరము కూడా జరుగుతుంది. ఈ అంకురార్పణాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ సృష్టిలో సమస్త జీవులకి కూడా ఆహారం ఏ సమయానికి అందాలో ఆ సమయానికి అందుతూ సమస్త జగత్తు కూడా సస్యశ్యామలంగా ఎటువంటి బాధలు కూడా లేకుండా ఉంటుంది అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ జగత్ కళ్యాణకారకమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో రోజు ఈ అంకురార్పణాన్ని నిర్వర్తించడం ద్వారా సోమో
భూత్వా రసాత్మక అని పరమాత్మ చెప్పినట్లుగా ఆ సోమరూపంలో ఉన్నటువంటి పరమాత్మకు ఆరాధన నిర్వర్తించారు. స్వయంపురగ్రే మృతగే మృతాగాం ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీ స్వస్తి గణం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంభోముచమాంగిరసంగకం చ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానుశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం అని ఆ శ్రీనివాస ప్రభువుకు నమస్కరిస్తూ ఈ జరుగుతూ ఉన్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యాలను నిర్వర్తించారు. వాటి యొక్క విశేషాలను మనం తెలుసుకున్నాం. అయితే అనాది కాలం నుండి అర్చావతార రూపంలో స్వామివారు అవతారం కరిష్యామి దారులోహ శిలామయ అని అన్న రీతిలో మనల్నందరినీ కూడా అనుగ్రహించడం కోసమై బింబపూజనం అనేటువంటి విశేషమైనటువంటి కైంకర్యాన్ని మనం నిర్వర్తించే విధంగా మన మహర్షులు ఆగమశాస్త్రాల్లో తెలియజేసి ఉన్నారు. ఏమని అంటే స్వరూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణరజతాదిభిః తామర్చయేత్ తాం నమేత్ తాం ప్రణమేత్ తాం విచింతయేత్ అన్న రీతిలో వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మను చూడడం మనకు సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుంది అంటే తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. ఎవరైతే ముక్తులైనటువంటి జీవులు ఉంటారో అంటే అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు అలా స్వామి యొక్క సాన్నిధ్యాన్ని అలంకరించి ఇప్పుడు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే వైకుంఠంలో శేషశయ్యపై ఉన్నటువంటి స్వామివారిని చూడగలుగుతారు. మరి మనం ఎలా చూస్తాము? మన మాంసచక్షువులతో మనం ఆ స్వామివారిని చూడడం ఈ దేహంతో సాధ్యమేనా అంటే మనకు సాధ్యం కాదు. మరి మనం ఏమి చేస్తే ఆ పరమాత్మను చూడగలము అంటే నిత్య నిరంతరము ఒక బింబాన్ని అంటే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మన కళ్ళకు బాగుండే విధంగా కృత్వాత్మన ప్రీతికరీం సువర్ణ రజతాదిభి సువర్ణ రజతాది లోహములతో ఆ యొక్క విగ్రహాన్ని మనం తయారు చేసుకుని దానికి ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలన్నిటినీ కూడా నిర్వర్తించి నిత్య నిరంతరము విశేషములైనటువంటి ఉపచారాలతో పాద్యము, అర్ఘ్యము, ఆచమనము ఇత్యాది ఉపచారాలతో ఎటువంటి భావన ఉండాలి పరమాత్మకు మనం అర్చన చేసేటప్పుడు అంటే పాద్యాన్ని సమర్పిస్తున్నాము అంటే స్వామి ఆనాడు బ్రహ్మదేవుడిని యొక్క పాదాలను కడిగి ఆ యొక్క ఉదకాన్ని శిరస్సు పైన చల్లుకున్నాడట. అటువంటి భాగ్యాన్ని మరలా నాకు కలిగించావయ్యా నువ్వు, నీకు పాద్యోపచారం నిర్వర్తించడం ద్వారా నీకు అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉన్నాను స్వామి. నీ చేతులు ఎటువంటివి అంటే ఎల్లప్పుడూ కూడా పాదవు శరణం వ్రజ అని చూపిస్తూ ఎల్లప్పుడూ నా పాదాలను కనుక మీరు శరణు వేడినట్లయితే
చూసినట్లయితే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని నువ్వు భగవద్గీతలో చెప్పిన విధంగా నా పాదాలను ఎవరైతే శరణు వేడతారో వారికి కావాల్సినటువంటి యోగక్షేమములన్నింటినీ కూడా నేను చూస్తాను అని ఏ విధంగా అయితే నువ్వు సెలవిచ్చావో అటువంటి దివ్య హస్తములు ఏవైతే ఉన్నాయో వాటికి నేను అర్ఘ్యోపచారాన్ని సమర్పిస్తూ ఉన్నాను స్వామి. ఇక ఆచమనాన్ని ఇస్తూ ఉన్నాను. ఆకాశంలో దేవతలందరూ కూడా నిన్ను అర్చన చేయడానికై ఆకాశగంగా తీర్థాలను తీసుకువచ్చి నీకు ఆచమనాన్ని సమర్పిస్తారు కదయ్యా. నేను వారంత శక్తివంతుణ్ణి కాదు, ఏదో నాకు లభించినటువంటి ద్రవ్యంతో పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని నువ్వు అన్నావు కాబట్టి భక్తితో నాకు లభించినటువంటి ఉదకాన్ని నీ యొక్క పదార విందముల చెంత సమర్పిస్తున్నానయ్యా ఓ స్వామి అనేటువంటి ఉద్దేశ్యములతో ఏ ఉపచారం పరమాత్మకు మనం సమర్పించినా సరే ఇటువంటి భావనతో భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పన్నారు. నా కాష్ఠే విద్యతే దేవో నా పాషాణేన మృణ్మయే భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సువర్ణముతో కానీ రజతంతో కానీ మన శక్త్యానుసారంగా మనం పరమాత్మ యొక్క విగ్రహాన్ని మనం తయారు చేసుకోవాలి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నదని చెప్పాం. కానీ మణులతో మనం విగ్రహాన్ని తయారు చేసిన, సువర్ణంతో విగ్రహాన్ని తయారు చేసిన, లేదా ఇంకా ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులతో మనం బింబాన్ని తయారు చేసినా సరే పరమాత్మ యొక్క సన్నిధి అక్కడ ఉంటుందా అంటే లేదు లేదు. మన భావన ఏదైతే ఉన్నదో ఆ భావనలోనే పరమాత్మ భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం. అంటే మణిమాణిక్యాలతో స్వామివారికి అర్చన చేయక్కర్లేదు. మన ముందు ఉన్నటువంటి స్వామివారికి మన తోటలో పూసినటువంటి ఒక తులసి దళాన్ని తీసుకువచ్చి ఆనాడు రుక్మిణీదేవి ఎలాగైతే తులాభారంలో ఒక పక్క సత్యభామాదేవి ఉన్నటువంటి ఆభరణాలను ధనాన్ని మొత్తాన్ని కూడా వేస్తే తూగనటువంటి పరమాత్మ రుక్మిణీదేవి వేసినటువంటి తులసీ దళానికి ఎలాగైతే తూగాడో అలాగా మనం భక్తితో ఒక్క తులసీ దళాన్ని సమర్పించినా సరే ఆ పరమాత్మ పొంగిపోయి మనకు వశమవుతాడు అని మనం అర్థం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మగదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యైగజంతము మగాని హవ్యాకోతిః సత్యామనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी ईश्वरर्वी कृणोत विश्वे देवास इह वीरगत्वम् उद्धन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतितश्च तस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भवनस्य रेत इह सिञ्च तपसो अग्निमश्वत्थादिति हव्यवाहकं शमीगर्भार्चनगन्यो मयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजागं मृगमस्मासु धेक्यजस्रोति धेनो दुरोणे कर्मणेवां देवेभ्यश्च केगम् अदितेन मन्यस्वां अनुमतेन मन्यस्वां सरस्वतेन मन्यस्वां देवसवितप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च ओं ब्रह्माणमावाहगामी प्रजापतिमावाहगामी पितामहमावाहगामी हिरण्यगर्भमावाहगामी ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ओं सोममावाहगामी यज्ञाङ्गमावाहगामी इन्दुमावाहगामी चन्द्रमावाहगामी सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतके पूषा ते ग्रन्थिं विश्यतु आदित्यौ व्यञ्जनमसीं ऊर्णां मदसन्त्वा स्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तु पोषीं दक्षिणतो विष्णोस्तु
स्तूपोऽसीम् उत्तरतवदीच्यैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसीम् पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसीम् श्रुतासि घृतासि ध्रुवासि तारुणासीम् वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वाम् पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहाम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छाम् प्रणगयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देः ॐ प्रणयाम् संविशन्तां दैवीर्विषपात्राणि देवगित्यागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधौ अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनेज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं तृप्यधिष्ठयामि चरं तृप्यधिष्ठयामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधयः चित्पदि स्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापुना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुपतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः नृग्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवाम् षष्टिशतसहस्रान्यगतमक्षगमर्भुतमानगाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्पतेऽर्थवर्धगतास्मान् प्रजगापशुभिर्ब्रह्मवत्यसेनान्दात्येनां समेधगस्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्ग्याम् ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि विचक्षुरादग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृवागुं सस्समिन्धते विष्णोरिगत्पर
परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भवस्व स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः। ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు. సరుస మీకే తగు సంబంధము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు. సరుస మీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు. నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు. సరవి ఇద్దరికొక్క జాతీయము. సరవి ఇద్దరికొక్క జాతీయము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీ. ఆరంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే
పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగివ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్యాం సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాం అష్టదిగ్దంతే శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్యాం సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్యాం సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్యాం సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్యాం నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుధ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ
ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీత్వపత్రికారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగసమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః అని ఆ అమ్మవారికి నమస్కరిస్తూ ఇప్పటి వరకు శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నూతన వరరూపధారి అయినటువంటి శ్రీనివాస ప్రభువు మన ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఎంత మర్యాదగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ విధంగా ఈ జగత్తు మొత్తాన్ని కూడా తన యొక్క కనుసైగలతో రక్షించేటువంటి ప్రభు ఆ యొక్క శ్రీనివాసుడు ఈనాడు మన ఇంటి కుమార్తెలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వివాహమాడడానికై మన ఇంటికి అల్లుడుగా విచ్చేశాడు. కాబట్టి ఆ స్వామివారికి రాజవద్ ఉపచారాన్ కుర్యుహు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. మహారాజుకి ఎట్లాగైతే ఉపచారాలను సమర్పిస్తారో ఆ విధంగా స్వామివారికి ఇప్పటిదాకా కూడా విశేషములైనటువంటి ఉపచారాలను సమర్పించి నూతన వస్త్ర సమర్పణ, మధుపర్క నివేదన, పాదప్రక్షాళన ఇత్యాది కైంకర్యాలను నిర్వర్తించిన తర్వాత అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి అగ్నిప్రతిష్ఠా కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఈ యొక్క వివాహ మహోత్సవంలో ముఖ్యంగా అగ్నితో సంబంధం చాలా ఉంటుంది. ఎందుకంటే అగ్నిర్వై దేవానామవమః విష్ణుః పరమః తదంతరేణ సర్వ అన్యా దేవతాః అని వేదం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ అగ్నిహోత్రుడి ద్వారా దేవతలను ఉపాసించడం అనేటువంటిది అనాదిగా ఋషుల దగ్గర నుంచి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికై అగ్నిసాక్షిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడానికై అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత మహాసంకల్పం అనేటువంటి గొప్ప సంకల్పాన్ని ఇప్పుడు పఠించడం జరిగింది. మామూలుగా తిథివార నక్షత్ర యోగకరణాలు మనం నిత్య నిరంతరము కూడా స్మరించుకుంటాం మన యొక్క కర్మలలో.
కానీ స్వామివారికి చేసేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో కన్యాదానం మహాదానాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మహాసంకల్పం అనేటువంటిది సృష్టి ఆరంభం ఎలా జరిగినది, ఎలా పరిణతి చెందుతూ వచ్చింది అనేటువంటి విషయాలను, ఈ సృష్టిలో ఎంతమంది లోకపాలకులు ఉన్నారు, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని దిగ్గజాలు ఉన్నాయి, ఈ భూమి అంతా ఆదిశేషుడిపైన ఎలా ఉన్నది, ఈ భూభారాన్ని మొత్తం ఆదిశేషుడు ఎలా వహిస్తున్నాడు, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ యొక్క మహాసంకల్పంలో చెప్పిన తర్వాత ఇటువంటి గొప్ప మహాసంకల్పాన్ని పఠించి ఆదివరాహ క్షేత్రమైనటువంటి వెంకటాచలంలో మనం తరించడానికై, మన పూర్వులు తరించడానికై, మన తర్వాత వచ్చేటువంటి తరాలు తరించడానికై స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో శ్రీ భూదేవులను స్వామికి ఇచ్చి కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నాము. శ్రీ విష్ణు ప్రీతిం కామయమాన. ఈ కన్యాదానాన్ని నిర్వర్తించడం ద్వారా స్వామివారు పరమ ప్రీతి చెందుతారు. అంతేకాక విశ్వంభర సర్వభూతా సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. ఒక్క కన్యను కన్యాదానం చేస్తేనే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతా, ఈ కన్యాదానాన్ని నిర్వర్తించినందుకు గాను ఈ కన్యాదానాన్ని చూసిన సాక్షులు ఎవరు అంటే సూర్యచంద్రులు, అలాగే పంచభూతాలు, వీరంతా కూడా సాక్ష్యంగా ఉంటారట. ఫలానా రోజు పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో శ్రీభూదేవులను ఇచ్చి కన్యాదానాన్ని వీరు నిర్వర్తించారు, వీరు నిర్వర్తిస్తూ ఉండగా దర్శించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి సాక్ష్యంగా ఉంటారట ఆ యొక్క సూర్యచంద్రులు, పంచభూతాలు. అంటే ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన ఫలం కానీ, కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకున్న ఫలం కానీ ఎప్పటిదాకా ఉంటుంది అంటే, ఎప్పటి వరకు అయితే సూర్యచంద్రులు ఉంటారో, ఎప్పటి వరకు అయితే పంచభూతాలు ఉంటాయో అప్పటిదాకా కూడా ఈ పుణ్యఫలం ఉంటుంది మన వంశానికి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ రీతిలో అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అని చెప్పారు సంకల్పంలో. సాక్షాత్తుగా యజ్ఞస్వరూపుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు. యజ్ఞో వై విష్ణు అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. యజ్ఞం వేరు, విష్ణుమూర్తి వేరు కాదు. యజ్ఞభృద్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన అని విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మను యజ్ఞ ఫలప్రాప్తి కొరకై ఆ అమ్మవార్లను ఇచ్చి శ్రీభూదేవులు ఇరువురిని ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. ఒక్క కన్యను కన్యాదానం చేస్తేనే ఇంత ఫలం కలుగుతోంది అంటే సాక్షాత్తుగా జగన్మాతలు ఏకా భార్య ప్రకృతిరచల చించలా చద్వితీయ అని అన్న రీతిలో ఒక అమ్మవారు ఐశ్వర్య స్వరూపంగా ఎల్లప్పుడూ ఈ లోకాన్ని రక్షిస్తూ ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా పాలిస్తూ తల్లి వలె ఉంటే, మరొక అమ్మవారు భూస్వరూపంలో మనమందరం ఉండడానికి ఆధారభూతంగా ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని మనం మొదట్లో చెప్పుకున్నాం. ఎందుకు వైకుంఠం యందు విరక్తి చెంది స్వామివారు ఇక్కడికి వచ్చారు అంటే, ఆ అమ్మవారు వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చేసింది కాబట్టి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మవారు ఎందుకు వైకుంఠాన్ని వదిలి వచ్చేసింది అంటే, అమ్మవారు స్వామివారు ఎల్లప్పుడూ వైకుంఠంలోనే ఉంటే ఈ భూలోకంలో కలిమానవుల్ని రక్షించేదెవరు? కాబట్టి మనల్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా మనల్ని అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారు భూలోకానికి రాగా ఆ అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు వెంటనే భూలోకానికి వచ్చి కలియుగ వైకుంఠ క్షేత్రంలో కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోడాన కోటి మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోడాన కోటి పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మొలసితే ఒకతెను పురమెక్కించుకొందువు పిలిచి ఒకతె నెత్తి పెట్టుకొందువు మొలసితే ఒకతెను పురమెక్కించుకొందువు పిలిచి ఒకతె నెత్తి పెట్టుకొందువు తలుపు తెరచితేను దండనెల్ల గొల్లెతై తలుపు తెరచితేను దండనెల్ల గొల్లెతై ఇలా నిన్ను గెలువలేము ఏమనేమో నిన్నును ఇలా నిన్ను గెలువలేము ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. శ్రీశ్చ స్వాహా ఆధరశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరంచ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితః ప్రసువాం ఇమాన్ లాజానామిత్యభిగార్యాం. ఓం ఇమాన్ రాజానావపామి సమృద్ధికరనాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రూతేక్నౌ రాజానావపంతి.
दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृतसर्वहोमान्ते सर्वदोषप्राकश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेर्होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य गज्जः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वदक्षुरा तदग्गस्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपागं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्योनमिहाकरम् अग्निष्ठत्स्विष्टकृत्वित्वान् सर्वज्ञस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडरिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ येधो अस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वाम् घृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथिवीभुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदर्जीर्णग स्वाहा द्यौर्जीर्णग स्वाहा पृथिवीजीर्णग स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा ॐ सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा
అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిదప్రాసావీః ఆవాహిదేవతాభ్యో మహాగధాసుమధాస్థానం ప్రవేశగామీం అక్షతమక్షత్యేజహోమీం అక్షతమసిమామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జగంతాం పశ్చిమతః పరిధిమపనగాం పశ్చిమతః పరిధిమపనగాం దక్షిణతః పరిధిమపనగాం ఉత్తరతః పరిధిమపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వానన్యాన్ పరిసమోహ్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామాప ఓషధగో మరుతాం వృషదగస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగస్వాహాం శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రగాగుషం జమదగ్నేః కస్య వశ్యత్రగాగుషం యద్దేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సుతాయ సుతం చ వర్చసే త్రగాయుషం ఆపోహిష్టామగోభవస్తాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజగతే హనః ఉషదీర్యవమాతరః తస్మా అరంగమామభోగస్య క్షగా గజన్వథాం ఆపూజనగథాచనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్వదంతమగాదేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గులోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శేషాచల నివాస రసికుడైనటువంటి వెంకటేశ్వర ప్రభువు యొక్క దివ్య వైవాహిక మహోత్సవంలో ఇప్పటిదాకా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. లాజహోమ ప్రధాన హోమాది కైంకర్యాలను నిర్వర్తించారు. ఈ లాజహోమాన్ని సాధారణంగా మానవ వివాహములలో భర్త యొక్క శ్రేయస్సు కోసమై భార్య అగ్నిదేవుణ్ణి ప్రార్థించేటువంటి ఈ లాజహోమం. అయితే జగద్భర్త అయినటువంటి శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో శ్రీభూదేవులు ఇరువురు కూడా మన యొక్క శ్రేయస్సుకై, ఈ జగత్తులో ఉండేటువంటి సమస్త జీవుల యొక్క శ్రేయస్సుకై నిర్వర్తించేటువంటి ఆ లాజహోమ ప్రధాన హోమ కైంకర్యాదులను మనం ఇప్పటిదాకా వీక్షించాం.
తర్వాత పూర్ణాహుతి అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి ఈ యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని కూడా కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఆ శ్రీనివాసుడు యొక్క దివ్య చరణారవిందముల చెంత యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని కూడా సమర్పించినటువంటి ఆచార్యస్వామి వారు ఇప్పటిదాకా వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అన్న రీతిలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో గోదాదేవి విష్ణు చిత్తుడు అనేటువంటి పరమ భక్తుడికి తులసీ బృందావనంలో లభించి ఆ విష్ణు చిత్తుల వారు నిత్య నిరంతరము ఆ గోదాదేవిని కన్న కూతురులాగా నిత్య నిరంతరము కృష్ణ కథలను చెబుతూ పెంచాడు. అయితే ఈ కృష్ణ కర్ణామృతాన్ని విని విని ఆ గోదాదేవి ఎలాగైనా సరే స్వామివారిని మనం భర్తగా పొందాలి అనేటువంటి విషయాన్ని ఆవిడ ఉపాసిస్తూ శ్రీవ్రతం అనేటువంటి తిరుప్పావైగా మనం నిత్యము వినేటువంటి ఆ తిరుప్పావై అనేటువంటి పాసురాలను ఆవిడ స్వామివారి పైన రచించి ఆ స్వామివారిని చేరుకున్నటువంటి తల్లి ఆ గోదాదేవి. ఆ గోదాదేవి రచించినటువంటి వారణమాయిరం అనేటువంటి పాసురాన్ని పఠిస్తూ శ్రీఫలాలుగా పూర్ణ ఫలాలుగా చెప్పేటువంటి ఆ నారికేళ ఫలములను అటు ఇటు క్రీడా వినోదంగా బంతులలాగా ఆడిస్తూ ఆచార్యస్వామి వారు వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎన్నో పూలు పుష్పమండపం అని తిరుమల క్షేత్రానికి నామధేయం. అటువంటి పుష్పమండపంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారికి జరిగేటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంలో ఎన్నో సుమములు ఈ వసంత మాసములో ఎప్పుడెప్పుడు స్వామివారి యొక్క చరణాలను చేరదామా అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ పూలన్నీ కూడా నిత్య నిరంతరము స్వామివారి యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించడానికై విరబూస్తూ ఉంటాయి. అటువంటి పూలన్నిటినీ ఒక వనమాలగా ఏర్పాటు చేసి వనమాలి గదీశారంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్న రీతిలో జగద్రక్షకుడైనటువంటి ఆ స్వామివారికి ఈ పూలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడి స్వామివారి యొక్క గళసీమలో అలంకరింపబడి ఆ స్వామివారి యొక్క శేషమాలను అమ్మవారి గళసీమలో అలంకరించి మరలా అమ్మవారి యొక్క గళసీమలోంచి తీసుకువచ్చినటువంటి అదే మాలను స్వామివారి యొక్క కంఠం యందు ధరింపజేయడంతో ఈ పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యం పూర్తయి ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశైలరా, ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం ద్వారా కళ్యాణాద్భుత గాత్రుడైనటువంటి శ్రీనివాస ప్రభువు మన యొక్క కామితాలన్నిటినీ తీర్చాలి అని ఆ స్వామివారి చరణారవిందములను పట్టి ప్రార్థిస్తూ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ